and your
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈ బిఎంసీగా ఉంది. దానికి భారీ తక్కువ కాలంలోనే మనము ఈ కార్యక్రమాలు వెంటనే సెక్రటరీ వచ్చింది. సాగర్ ఇవ్వాలనేసి ఇక్కడ స్టార్ట్ నుంచి సందర్భాన్ని వెతుకుతున్నాను. సో ఈ సందర్భాన్ని చాలా అసలు అద్భుతమైనటువంటిది. మా పిల్లలని ఎలా ఆశీర్వదించాలని యూనివర్సిటీలో ఎలా అయితే లీడర్గా ఉద్యోగస్తులకి ఉంటారో అలాంటి స్కూల్ని మా పిల్లల్లో కూడా లీడర్షిప్ క్వాలిటీస్ అందులో వీళ్ళందరూ కూడా నాయకులుగా ఎదగాలని వాళ్ళ ఖచ్చితంగా నాయకులుగా ఎలా ఉంది సార్ అదంతా తప్పకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో మార్పు కావాలి. డిసిప్లిన్ వస్తుంది అందులో మార్పులు నెమ్మదిగా తీసుకురావాలనుకుంటున్నాము. త్వరలోనే వచ్చి సార్ చెప్పినట్టుగా రాష్ట్రంలోనే పెద్ద పేరు తీసుకొస్తుందని సార్ చెప్తున్నాను. వాళ్ళు ఉద్యమానికి ముందు మీరు అనుకుంటచ్చు నేను నాటకల్లో గవర్నమెంట్ ఈ రోజు మీరు చూస్తున్న ఎవరు చేసేమంటే మన ముందు ఉన్నటువంటి ఈ నాయకులందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతారు. ఈ ఇంత ఫెసిలిటీస్ లేవు వాళ్ళు ఈ స్కూల్లో ఎట్లా ఉందో అట్లా వాళ్ళు చదివిన స్కూల్ చేయబోతా ఉన్నారంట. అంటే అలాంటి గవర్నమెంట్ స్కూల్ అంటే మనలో కృషి ఉండే మనలో పట్టుదల ఉండే మనం ఏ స్థాయికైనా రీచ్ అవ్వచ్చు అని చెప్పడానికి మన కళ్ళ ముందు సాక్షాత్కారంగా మన ఈ పర్సనాలిటీస్ మనం ఆదర్శంగా తీసుకోవాలి. అదొక్కటే సరిపోదు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం మేము రాత్రి కళ్ళారా ఉంచుతున్నాం ఈ ఇద్దరు నాయకులు కూడా. ఎందుకంటే రాత్రి 11 నరకసలు ఫోన్ ఇంకే చేయాలి. మరొకరు ఎవరైనా చేస్తే ఈ స్థాయిలో ఉన్నవాడు మనమైతే చేయం. ఎవరు ఎందుకు పని ఎందుకు చేస్తున్నారు. 11:30కి హెచ్ఎం మేడం ఫోన్ చేస్తే అంటే లాస్ట్ మినిట్లో మనకి తెలియదు అసలు ఈ ప్రోగ్రామ్ మనకి ఈ ప్రోగ్రామ్ గురించి ఒక నాలెడ్జ్ లేదు. 10 గంటలకు ఏదో ఒకటి పెట్టారు వాట్సాప్ మెసేజ్, 10:30 జూమ్ మీటింగ్ పెట్టారు. అది 10:30 వరకు నడిచింది. అప్పుడు మనకి ఏం అర్థం కావట్లేదు. మరి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అంటే